ఉగాదితో సిటీలో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కొత్త సంవత్సరాది రోజున ఆలయాలను కూడా స్పెషల్ గా డెకరేట్ చేశారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మానస అందిస్తారు. మానస, ఓవర్ టు యు. వికారనామ సంవత్సర ఉగాది సందర్భంగా సిటీలో ఉన్న ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మనం సికింద్రాబాద్లో ఉన్న మహంకాళి టెంపుల్లో ఉన్నాము. ఇక్కడ ఈ అర్చకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈరోజు ప్రత్యేకత ఏంటి, అట్లనే ఈరోజు ఏమేమి పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు వాళ్ళని అడుగుదాం. హలో సార్, చెప్పండి, అంటే ఈరోజు ఉగాది మన తెలుగువారి కొత్త సంవత్సరం, సో ఎలాంటి పూజలు నిర్వహిస్తున్నారు? శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవాలయము సికింద్రాబాద్ ఈరోజు అమ్మవారికి ఉదయం అభిషేక కార్యక్రమాలు మరియు ప్రత్యేకంగా అమ్మవారికి మామిడి పండ్లతోటి అలంకారము, బంగారు కిరీటములతోటి అలంకారం చేయడం జరిగింది. ఉదయం అభిషేక కార్యక్రమాలు మరియు అమ్మవారికి కుంకుమార్చనలు మరియు స్వర్ణ పుష్పార్చన జరుగుతున్నది. కొన్ని సంవత్సరాలుగా మనము ఈ యొక్క తెలుగు సంవత్సరాన్ని జరుపుకోవటం జరుగుతున్నది. అమ్మవారిని భక్తులందరూ కూడా ఉదయం 6 గంటల నుంచి భక్తులమ్మ దర్శనం చేస్తున్నారు. అందరూ కూడా సుఖ సంతోషం ఉండాలని కోరుకుంటున్నాం. శ్రీ ఉజ్జయిని మహాకాళి మాతకు జై. చూడొచ్చు, ఆలయం మొత్తం అంటే ఉగాది సందర్భంగా ఆలయం మొత్తం ఫ్లవర్స్తో కానీ, మామిడి తోరణాలతో కానీ, మ్యాంగోస్తో కానీ మొత్తం చేయబడింది. ఇక్కడ కొందరు పబ్లిక్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే ఉగాది అంటే మన తెలుగు పండగ సాంప్రదాయం, ఇంట్లో ఏమన్నా అంటే పూజ కానీ నైవేద్యం కానీ అట్లా ఏమైనా చేస్తున్నారా? చేస్తాం. మేము ఏం చేసారు? పోలేలు, భక్షాలు చేస్తాం, పచ్చడా చేస్తాం, అలా బజ్జీలు చేస్తాం. అంతా ఏది నైవేద్యం ఎక్కితే అది చేస్తాం. అంటే ఈ రోజు నుంచే మనకి కొత్త రోజులు, అంటే ఇయర్ చేంజ్, సంవత్సరం చేంజ్ అయిపోతుంది, మనకు సంవత్సరం మారిపోతుంది. మంచి కానీ చెడు కానీ ఇయర్ మొత్తం ఎట్లా ఉంటుంది అని చెప్పి ఈరోజే మనము చూసుకుంటాము. సో మీరు అట్లా ఏమైనా చూసుకున్నారా? ఇంకా చూసుకోలేదండి. ఇప్పుడు పంచాంగం, కొంత పంచాంగం వస్తుంది కదా, అప్పుడు చూస్తాం మేము. ఈరోజు ఉగాది, సో మీరు ఇంట్లో ఎట్లాంటి పూజలు చేసారు, ఎట్లాంటి నైవేద్యం చేసారు? పచ్చడి, ఉగాది పచ్చడి 9 రుచులు, 7 రుచులు అంటారు కదా, తీపి, పులుపు, ఒగరు, అవన్నీ మామిడి పండు, కొబ్బరి అదంతా కలిపి చేస్తాం. అవి 9 రుచులు అంటారు. అంటే జీవితంలో కూడా తీపి, చేదు అవన్నీ అనుభవాలు ఉంటాయి. ఉగాదితో స్టార్ట్ అవుతుంది అనమాట. మన తెలుగు సంప్రదాయం ప్రకారం ఉగాది పండుగతోనే అన్ని పండుగలు స్టార్ట్ అవుతాయి. అట్లా అది పూర్ణము బూరెలు అని చేస్తారు, బెల్లము, శనగపప్పు దాంతో చేస్తారనమాట. పోలేలు చేసి అమ్మవారికి ఎక్కిస్తారు, దేవుళ్ళకు నైవేద్యం లాగా. అవే తింటారు ఈరోజు అందరు. పచ్చడి, ఉగాది పోలేలు అంటారు, ఉగాది పోలేలు అనేసి అంటారు. ఈరోజు మన పంచాంగం మనం చూసుకుంటాము, ఇయర్ ఎట్లుంది, నా రాశి పరంగా ఇయర్ ఎట్లుంది అని మీరు చూసుకున్నారా? ఇప్పుడు ఇంకా లేదు, సాయంత్రం. అది సాయంత్రమే, ఇప్పుడు లేదు. భక్షాలు చేస్తారు. మరి ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న మన్మరాలకి కానీ అట్లా ఏమైనా నేర్పిస్తారా భక్షాలు చేయడం? అట్లా ఏం లేదండి. ఉంటే వాళ్ళు చిన్న వాళ్ళు పెద్దగా అయినాక చెప్తాం. ఎట్లా అంటే ఇంకా ఏమేమి పూజలు ఇప్పుడు ఓన్లీ దర్శనం కోసం వచ్చిరా, లేకపోతే మన అర్చన కానీ అభిషేకం కోసం కానీ? అర్చన చేపించుకుంటాం. చూసారు కదా, ఉదయం 6 గంటల నుంచే అభిషేకాలు కానీ స్పెషల్ అర్చనలు కానీ ఇక్కడ మొత్తం నిర్వహిస్తున్నారు. అట్లనే ఇక్కడ ఈ టెంపుల్ కూడా మొత్తం అంటే ఉగాది అంటేనే మ్యాంగోతోని తయారు చేసే పచ్చడి కాబట్టి టెంపుల్ మొత్తం మ్యాంగో సెటప్తోని రెడీ చేసిర్రు. సో ఇక్కడైతే భక్తుల తాకిడి బాగుందని కూడా మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ అర్జున్తో మాన్సా, V6 న్యూస్, హైదరాబాద్.